వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. వాంఛిత లాభములను ప్రసాదించేది, సిగలో అర్ధచంద్రుణ్ణి ధరించినది, వృషభ వాహనాన్ని అధిష్ఠించి ఉన్నది, శూలమును ధరించినది, యశస్సును ప్రసాదించేది అయిన శైలపుత్రికి వందనములు. దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. పద్మముల వంటి తన రెండు చేతులలో ఒక చేతి యందు అక్షమాల అనగా జపమాల, మరొక చేతి యందు కమండలమును ధరించి తపస్సాధనకు చిహ్నమైన అధిష్టాతృదైవతమైన బ్రహ్మచారిణీదేవికి నమస్సులు. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. తన 10 చేతులలో వివిధములైన ఆయుధములను ధరించినది, సింహవాహనాన్ని అధిష్ఠించి ఉన్నది, గంభీరముగా కోపాన్ని సూచించే కనుబొమ్మల ముడితో ఉన్నది, తన శిరస్సును ధరించి ఉన్న చంద్రుణ్ణి ఘంట ఆకృతిలో కలిగినది కనుక చంద్రఘంట అని పిలువబడేది. తను ధరించి ఉన్న ఆభరణముల ఘల్లు ఘలుమనే ధ్వనుల కారణంగా కూడా ఆ ధ్వనుల చేత శత్రువులకు కంపమును కలిగించేది కనుక చంద్రఘంట అని పిలువబడేది. కొన్ని ఆరాధనా విధానాలలో ఒక చేతి యందు చిరు ఘంటను ధరించి ఉన్నది కనుక చంద్రఘంట అని పిలువబడేది అయిన చంద్రఘంట మాతకు వందనములు. సురాసంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే. 8 భుజములతో ఉన్నది కనుక అష్టభుజాదేవి అని పిలువబడేది. ఒక చేతిలో సురను కలిగి ఉన్న పాత్రను, సురాపాత్రను ధరించి ఉన్నది, మరొక చేతిలో రుధిరమును కూడా ధరించినది, రుధిర పాత్రను కూడా ధరించినది. దరహాసమాత్రం చేత అంటే చిరునవ్వుతో కూష్మాండము అనగా సృష్టిని, ప్రపంచాన్ని సృష్టించినది కనుక కూష్మాండ అని పిలువబడేది. కూష్మాండము అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ ఈవిడకు బలిగా ఇస్తారు కనుక ఆ కారణం చేత కూడా కూష్మాండ అని పిలువబడేది. గుమ్మడికాయతో చేసిన వంటకములను అత్యంత ప్రీతితో స్వీకరిస్తుంది కనుక కూడా కూష్మాండ అని పిలువబడే తల్లికి వందనములు. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా శుభదాస్తు సదా దేవీ స్కందమాత యశస్విని. సింహవాహనయై ఉన్నది, తన 4 చేతులలో 2 చేతులలో పద్మములను ధరించి ఉన్నది, ఒక చేతితో అభయమునిస్తూ మరొక చేతితో తన ఒడిలోని స్కందుడిని, కుమారస్వామిని, తన కుమారుణ్ణి లాలిస్తూ కూర్చునబెట్టుకున్నది అయిన స్కందమాతాదేవికి నమస్సులు. చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహన కాత్యాయనీ శుభం దద్యాత్ దేవీ దానవఘాతిని. చంద్రహాసము అని పిలువబడే ఖడ్గాన్ని ధరించి ఉన్నది,
శార్దూల వాహనాన్ని, సింహవాహనాన్ని అధిష్ఠించి ఉన్నది. శుభములను కలిగించేది, దానవులను సంహరించేది అయిన కాత్యాయని మాతకు నమస్సులు. ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరా స్థిత లంబోష్ఠీ కర్ణికా కర్ణీ తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహలతా కంటకభూషణ వరమూర్ధధ్వజా కృష్ణ కాళరాత్రి భయంకరీ. చెల్లాచెదరుగా ఉన్న శిరోజములు కలిగినది, చెవులకు కొండగోగు పూలు అలంకరించుకున్నది, నగ్నంగా ఉన్నది, గాడిద వాహనాన్ని అధిష్ఠించి ఉన్నది, వికృతమైన పెద్దవి అయిన పెదవులను కలిగి ఉన్నది, శరీరము నిండా తైలమును పూసుకున్నది, తన ఎడమ పాదమునకు ఇనుప ముళ్లతో కూడిన ఆభరణమును ధరించి ఉన్నది, నల్లనిది, భయంకరమైన స్వరూపము కలిగినది, 3 కనులు కలిగినది అయినప్పటికీ పరమ కరుణాస్వరూపిణి అయిన కాళరాత్రి మాతకు వందనములు. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా. తెల్లని వృషభ వాహనాన్ని అధిష్ఠించి ఉన్నది, తెల్లని వస్త్రములను ధరించి తెల్లని కాంతితో, శరీర కాంతితో మెరిసిపోయే తల్లి, తనను ప్రార్థించే వారికి శుభాన్ని ప్రసాదించే తల్లి, మహాదేవుడైన పరమశివుడికి ఆనందాన్ని కలిగించే తల్లి అయిన మహాగౌరికి వందనములు. సిద్ధగంధర్వయక్షాద్యైః అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. సిద్ధుల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, అసురుల చేత, అమరుల చేత కూడా, అనగా ఎల్లరి చేత ఆరాధింపబడేది, అష్టాదశ సిద్ధులను, 18 మహాసిద్ధులను తన సాధకులకు ప్రసాదించేది అయిన సిద్ధిదాత్రి మాతకు వందనములు. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమో కాళరాత్రీ చ మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్తా నవదుర్గాః ప్రకీర్తితాః.